మనం దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామా, లేక మనకు అర్థమైనంతలోనే ఆయన్నొక చిత్రంలో బంధించేస్తున్నామా? ఒకరంటారు దేవుడు ఇలాగే ఉంటాడని, ఇంకొకరంటారు అలా ఉండడని. ఒకరు ఈ పేరుతోనే పిలవాలంటారు, మరొకరు ఆ పద్ధతిలోనే కొలవాలంటారు. ఈ వాదనల గోలలో, ఈ సిద్ధాంతాల గందరగోళంలో అసలైన దేవుడి గొంతును మనం వింటున్నామా? ఒక్క క్షణం ఆలోచించండి. ఆయన సర్వశక్తిమంతుడు, అనంతమైన ఈ విశ్వాన్ని, కోటానుకోట్ల నక్షత్రాలను సృష్టించినవాడు, కాలానికి అందనివాడు, మన ఊహకు చిక్కనివాడు. అలాంటి అనంతమైన శక్తిని మనం మన చిన్న బుర్రలో ఎలా బంధించగలం? మనం ఒక మహాసముద్రాన్ని ఒక చిన్న గ్లాసులో పట్టాలని చూస్తున్నాం. గ్లాసులో పట్టింది నీరే, కాని అది సముద్రం కాదు గదా. దేవుడు ఒక్కడే, ఆయన శక్తి ఒక్కటే, కాని ఆయన తన్ని తాను ఎన్ని రూపాల్లోనైనా, ఎన్ని మార్గాల్లోనైనా చూపించగలడు. ఆయన ప్రేమ అనే డైమెన్షన్లో కనిపిస్తే మనకు తల్లిలా హక్కును చేర్చుకుంటాడు. ఆయన శక్తి అనే డైమెన్షన్లో కనిపిస్తే మనకు అండగా నిలబడే తండ్రి అవుతాడు. ఆయన జ్ఞానం అనే డైమెన్షన్లో కనిపిస్తే మనకు దారి చూపే గురువు అవుతాడు. ఆయన ఎలా కనబడాలనేది మన నిర్ణయం కాదు, అది ఆయన ఇష్టం. ఆయన శక్తికి కులమానాలు లేవు, ఆయన రూపానికి పరుదులు లేవు. కాబట్టి ఈ వాదనల యుద్ధాలను ఆపుదాం. ఆయన రూపురేఖల గురించిన వాదనలు పక్కన పెడదాం. అవి దేవుడి దగ్గరకు చేర్చే దారులు కావచ్చు, కాని అవే గమ్యం కాదు. గమ్యం దేవునితో మీకున్న సంబంధం. గమ్యం ఆయన ప్రేమను అనుభవించడం. ఆయనతో మాట్లాడండి. మీ సంతోషాన్ని, మీ బాధను ఆయనతో పంచుకోండి. నిశ్శబ్దంలో ఆయన మాట వినడానికి ప్రయత్నించండి. దేవుడొక లెక్క కాదు, ఆయనొక అనుభవం. ఆయనొక సిద్ధాంతం కాదు, మీతో ఉండాలనుకునే స్నేహితుడు. ఈరోజు అన్ని వాదనలు ఆపి ఆయన్ను అనుభవించడానికి సిద్ధపడండి.